2023లో పార్కింగ్ అనే ఒక సినిమా వచ్చింది, తమిళ సినిమా. దానికి చాలా క్రిటిక్స్ మంచి రేటింగ్స్ ఇచ్చారు. ప్రస్తుతానికి ఈ సినిమా గురించి ఎందుకు చెప్తున్నానంటే, అనంతపురంలోని కదిరిలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంది. సత్యసాయి జిల్లా కదిరిలో ఒక హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కార్ పార్కింగ్ విషయంలోనే రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వెంటాడి మరి దాడి చేశారంటే అర్థం చేసుకోండి. దాడి చేయొద్దని వేడుకున్నారు, అయినా కూడా ఏమాత్రం తగ్గలేదు. ఆ విజువల్లో మనం చూడొచ్చు. లాగి మరి కొడుతున్నారు, రెండు వర్గాలుగా చీలిపోయారు. అసలు ఇదంతా ఎందుకు జరిగింది? ఒక్కసారి అక్కడ సిచ్యువేషన్, ఒక్కసారి అక్కడ వాయిస్, ఆ నాయిస్ని వినే ప్రయత్నం చేద్దాం. అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉండేనో. కదిరి టౌన్లోనే ఇది చోటు చేసుకుంది. మనం చూడొచ్చు, ఒక మహిళ ఉంది, అలాగే ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, వేడుకుంటున్నారు, వద్దు, కొట్టొద్దు, ఇలా చేయొద్దు అని చెప్పేసి. బట్టలు చినిగిపోయాయి. సో సిటీలోనే ఇటు కింద ఇంకొక విషయంలో మనం చూడొచ్చు, పోలీసులు వచ్చి అసలు అక్కడికి చేరుకున్న క్రౌడ్ అందరినీ చెల్లాచెదురు, వాళ్ళందరినీ వెళ్ళగొట్టే ప్రయత్నం చేశారు. కానీ అందరు చోద్యం చూశారు. ఇంత సంఘటన జరుగుతున్నప్పుడు అక్కడికి చేరుకున్న ప్రజలు, అక్కడ గుమ్మిగూడిన ప్రజలందరూ కూడా ఎంటర్టైన్మెంట్ లాగా దాన్ని వీక్షిస్తున్నారు తప్పించి ఎవరు ఆపలే. మొత్తానికైతే ఎవరో ఒకరు పోలీసులకైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఈ గొడవ సద్దు మణిగిపోయింది. ఇటు ఇరు వర్గాలకు సంబంధించిన వాళ్ళని పోలీసులు పట్టుకున్నారు, వాళ్ళని కస్టడీలోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. సో కదిరిలో చోటు చేసుకుంది ఇది. ఒక హోటల్ ముందు కార్ని పార్క్ చేసి ఇంకొక హోటల్కి వెళ్ళి అక్కడ వీళ్ళు భోజనం చేశారో మరి టిఫిన్ చేశారో సంథింగ్. మొత్తానికైతే మా హోటల్ ముందు కార్ పార్క్ చేసి మీరు అలా ఎలా వెళ్ళారు, టిఫిన్ ఎందుకు చేయలేదు, ఇక్కడ ఎందుకు తినలేదు, ఇక్కడ ఎందుకు కారు పెట్టారు అన్న దగ్గర వివాదం స్టార్ట్ అయినట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద ఒక దురదృష్టకరమైన సంఘటన అని చెప్పుకోవాలి. యూఆర్ వాచింగ్ హైలీ డిస్టర్బింగ్ విజువల్స్. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి చల్లా నాయుడు ఉన్నారు, ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చల్లా నాయుడు గారు, చెప్పండి, అసలు ఇది జరగడానికి గల కారణం, ముఖ్య కారణం ఏంటి? అంటే ఒక హోటల్ ముందు కార్ పార్క్ చేసి ఇంకో దానికి వెళ్ళారా? ఈ సంఘటన అనేది అది చెప్పడానికి కూడా, ఎందుకంటే మాట్లాడడానికి చాలా చిన్న అంశం, కాకపోతే జరిగిన తీరు చూస్తే మాత్రం చాలా హృదయ విదారకంగా ఉంది. ఎందుకంటే మహిళని కూడా చూడకుండా దారుణంగా వారు కొడుతున్నటువంటి తీరు. ఏదైనా ఓకే, ఎవరిది తప్పు అనేది ఇద్దరు మాట్లాడుకొని ఏదైనా చేసుకోవచ్చు, లేదంటే స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసుకుంటే అక్కడైనా ఏదైనా సెటిల్ చేసుకోవచ్చు. కానీ ఏకంగా దాడులకు దిగడం అనేది, ఎందుకంటే ఎవరికి ఏమాత్రం ఇబ్బంది జరిగినా కూడా మొత్తం అందరి జీవితాలు కూడా చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు నెలకొంటాయి. అటువంటి పరిస్థితిని ఏమాత్రం విచక్షణ అనేది కోల్పోయి, ఎందుకంటే అక్కడ జరిగిన సంఘటన ఒక పార్కింగ్, ఒక హోటల్ ముందర పార్కింగ్ చేసి మరొక చోటుకి వెళ్ళారు అనే అంశం మాట పెరిగి ఆడ వారి ఇగో దెబ్బతిందో మరి ఏంటో అసలు అర్థం కాని పరిస్థితుల్లో ఏకంగా దాడులు చేసుకునే వీధి ఏదైతే ఉందో ఈ అక్కడ జరిగినటువంటి కదిరి బస్టాండ్ సమీపంలో జరిగినటువంటి అంశం. ధనుంజయ్ అనే వ్యక్తి కూడా ఒక ఫిర్యాదు కూడా పోలీసులకు ఇచ్చాడు. అతను ఇచ్చిన అంశంలో హిందూపురంలోని సబ్ డివిజన్ పోస్టల్ ఆఫీస్ నందు పోస్టల్ అసిస్టెంట్ గా పనిచేస్తాడు అని ధనుంజయ్ అనే వ్యక్తి ఈ రోజు వారి తండ్రి సంవత్సరీకానికి వారి బంధువులంతా కదిరికి రావడం, అక్కడ ఏదైతే హోటల్లో భోజనం చేస్తున్న సమయంలో ఇతను ఫోన్ చేస్తే ఇతను కూడా అక్కడికి వెళ్ళి కార్ అక్కడ పార్కింగ్ చేసిన సందర్భంలోనే మాట పెరిగింది. మేము ఇక్కడ వెళ్ళిపోతున్నాం, మా వాళ్ళు ఉన్నారు అక్కడ అని చెప్పినా కూడా వినకుండా ఏకంగా ఈ హోటల్ సిబ్బంది దారుణంగా, ఎందుకంటే ఏదో మాట అనుకోవచ్చు, లేదంటే ఒక దెబ్బ రెండు దెబ్బలు వేసుకోవచ్చు, ఇంత ఉంటుంది. కానీ ఏకంగా ప్రత్యర్థులు ఏదేదో శత్రువుల్లాగా ఫ్యాక్షన్ ఉన్న వాళ్ళలాగా వ్యవహరించడం అనేది అది చూస్తే మనం విజువల్స్ లో చూడొచ్చు. ఎక్స్క్లూజివ్ గా ఆర్టీవీ అందిస్తుంది. ఆ విజువల్స్ కూడా చాలా హృదయ విదారకం. మహిళ అయితే మాత్రం వేడుకుంటుంది, మరోవైపు పక్కకి వెళ్ళడానికి పరిగెత్తినా కూడా వెంటపడి మరీ కొట్టడం అనేది చాలా దారుణమైన అంశం. అయితే పోలీసులు అయితే కాస్త ఆలస్యమైన వచ్చిన సందర్భంలో మొత్తం రెండు
గ్రూపులను కూడా గ్రూపులకు సంబంధించిన వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ సంఘటన ఈ ధనంజయ్ కంప్లైంట్ చేశారు. ఈ ఖచ్చితంగా అనవసరంగా మా మీద దాడి చేశారని చెప్పేసి ధనంజయ్ వైపు నుంచి కూడా ఒక వాయిస్ వస్తుంది. కానీ పూర్తి అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది కూడా పూర్తి వివరాలు మేము ఎంక్వైరీ చేస్తున్నామని పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. కళ్యాణ్ అయితే చెల్లానాయుడు, ఇక్కడ ఇప్పుడు ఈ సంఘటన ఈ కార్ పార్క్ చేసిన చోటు ఇటు ప్రైవేట్ పార్కింగ్ ప్లేసా, అది ఒక రోడ్డు మీద వాళ్ళు పార్క్ చేశారా, అదేమైనా అలోకేటెడ్ ప్లేసా, ఈ హోటల్ వాళ్ళకి ఏమైనా వాళ్ళ దానికి ఏమైనా గవర్నమెంట్ ఏమైనా సంబంధించినది ఇది కాదు. కానీ కాకపోతే మా హోటల్ ముందు పార్కింగ్ చేయడం అంటే వీరు పక్కకి వెళ్ళడం వల్ల వీళ్ళు కొంచెం హర్ట్ అయినట్టుగా ఉంది. కాబట్టి ఏకంగా మాట పెరిగి మా హోటల్ ముందర పార్క్ చేసి మరి మరొక చోటుకు వెళ్తారా అన్నట్టుగా వీరి భావన. ఈ హోటల్ సిబ్బంది ఏకంగా దాడికి దిగడం అనేది ఎంతవరకు కరెక్ట్, ఎందుకంటే మరి తర్వాత బయట వ్యక్తులు కూడా రావడం, ఎందుకంటే ఇటుపక్క అటుపక్క రెండు పక్కల బయట వ్యక్తులు వచ్చి విచక్షణారహితంగా కొట్టుకోవడం అనేది ఇంకా ఒకవేళ జరిగితే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు రెండు వర్గాలు కూడా ఫేస్ చేయాలి కదా అని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. కాస్త విచక్షణతో ఎవరైనా కూడా ఒక వర్గం వారు కాస్త ఆలోచన చేసి ఉన్నా కూడా ఇంత వాతావరణం జరిగి ఉండదు అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. కాకపోతే పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తాం, కేసు అయితే నమోదు చేసాం, పలువురి మీద కేసు నమోదు చేసాం. కాబట్టి ఖచ్చితంగా వీరందరినీ అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేస్తామని అయితే పోలీసులు చెప్తున్నారు. రైట్, చెల్లాకే నాయుడు, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు తమిళ్ సినిమా 2023లో పార్కింగ్ అని ఒక తమిళ్ సినిమా వచ్చింది. ఆ సినిమా సీన్నే తలపిస్తుంది. ఒక మేల్ ఈగో కావచ్చు, అలాగే చిన్న ఇష్యూస్ మన డే టు డే లైఫ్లో చిన్న ఇష్యూస్ అనుకోవచ్చు. ఒక చిన్న మైనర్ థింగ్, ఆయన కారు పెట్టుకున్నాడు, మహా అయితే ఒక పావు గంట ఒక అరగంట ఉండి వెళ్ళిపోతాడు. అది సొంత పార్కింగు కాదు, అది పబ్లిక్ ప్లేస్. కానీ తన కారు తన హోటల్ ముందు పెట్టి పక్క హోటల్కి వెళ్ళాడు అని చెప్పేసి ఈగోకి తీసుకొని ప్రాణాల మీదకి వెళ్ళారంటే అర్థం చేసుకోండి. హోటల్కి సంబంధించిన సిబ్బంది తనకి సపోర్ట్ చేయడం, అందరూ కలిసి హోటల్ సిబ్బంది అంతా వెళ్ళి ఫ్యామిలీ లాగా కనిపిస్తున్నారు. ఒక ఫాదరు, ఒక మదరు, ఒక సన్, ఒక ఫ్యామిలీ లాగా కనిపిస్తున్నారు. వాళ్ళని కూడా టార్గెట్ చేస్తున్నారంటే ఎంత ఫ్రస్ట్రేటెడ్ ఉన్నారు జనాలు వాళ్ళు. దానికి ఒక క్లియర్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. ఇటు మలయాళం సినిమా మనకందరికి తెలిసిందే, మలయాళం రీమేక్, ఇటు అయ్యప్పన్ కోశియం, దాంట్లో కూడా పర్సనల్గా ఈగోకి తీసుకొని, అలాగే డ్రైవింగ్ లైసెన్స్ అని ఇంకొక మలయాళం సినిమా ఉంటుంది, దాంట్లో కూడా చిన్నగా ఈగోకి తీసుకొని నా షాప్ ముందు పెట్టి ఇంకో దానికి వెళ్తారా అని చెప్పేసి కదిరిలో సినిమాని తలపించే లాంటి ఇన్సిడెంట్ జరిగింది. సో ఒక రకంగా మనం చూస్తే ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? హైదరాబాద్ లాంటి మహానగరంలో కూడా పార్కింగ్ స్పేసెస్ విషయంలో చాలా గొడవలు జరుగుతుంటాయి. మా షాప్ ముందు పార్క్ చేయకూడదు, ఇక్కడ పార్క్ చేయకూడదు, అక్కడ పార్క్ చేయకూడదు అని చెప్పేసి షాప్స్ ఉన్న వాళ్ళు చెప్పడమో, లేకపోతే ఆ కాలనీస్లో ఉన్న వాళ్ళు, లేకపోతే వాళ్ళ అపార్ట్మెంట్స్ ముందు పార్క్ చేయకూడదు అని చెప్పేసి. అసలు లీగాలిటీ ఒక్కసారి మనం చూస్తే కనుక రోడ్స్ అనేది ట్యాక్స్ పే చేసే ప్రతి ఒక్కరికి అందరికీ దాని మీద ఈక్వల్ రైట్స్ ఉంటాయి. పార్క్ చేసుకోవడానికైనా, ట్రావెల్ చేయడానికైనా, అది 2 వీలర్ అయినా, 4 వీలర్ అయినా, ఎలాంటి వాహనమైనా గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేస్తున్నారు కాబట్టి. కానీ సిటీస్లో స్పెషల్గా పార్కింగ్ జోన్స్ అంటూ ఎక్కువగా కొన్ని రాష్ట్రాల్లో, కొన్ని సిటీస్లో మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్ లాంటి నగరంలో మనం చూస్తే కనుక కొన్ని చోట్ల పెయిడ్ పార్కింగ్ ఉంటుంది, వెరీ ఫ్యూ ప్లేసెస్. బట్ మాల్స్ కానీ, ఇంకా కాలనీస్ కానీ, అలాంటి ప్లేసెస్లో ఎక్కడైనా పార్క్ చేసుకోవచ్చు. అలాంటప్పుడు మీరు ఇలాంటి ఏమైనా ఫేస్ చేశారా? మీరు ఫేస్ చేసినప్పుడు మీకు ఏమనిపించింది? ఈ విషయంలో కూడా ఇటు హోటల్ యాజమాన్యాన్ని మీరు సపోర్ట్ చేస్తారా, లేకపోతే కార్ పార్క్ చేసి వెళ్ళిన ఆ ఫ్యామిలీని మీరు సపోర్ట్ చేస్తారా? ఎవరిని సపోర్ట్ చేస్తారన్న దానిపై మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.